కడప జిల్లా సమీక్షా సమావేశం నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. రేవంత్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైసీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గంటకు పైగా వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో వాగ్వాదం చేశారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమీక్షా సమావేశం నుంచి బయటకొచ్చారు మంత్రి సవిత. ఇచ్చిన సమాధానంతో వైసీపీ ప్రజాప్రతినిధులు సంతృప్తి చెందలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సమాధానం చెప్పాలని నిలదీస్తే అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతా భావము, ఆందోళన ఉన్నాయి. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది. ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడాడని వాళ్ళు అంటున్నారు కదా. పోనీ వీళ్ళు ముందుకు వచ్చి లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు, ఆయన మాట్లాడింది అవాస్తవము, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా. ఏం చెప్తాడు మంత్రి? రాయలసీమ ఎత్తిపోతల నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింక్రనస్గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము అవుతాం.